హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్టీ టైల్స్ తెలుగు. అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఈ దీపావళికి మీ నోటిని కూడా తీపి చేయాలని మన ఛానల్లో చాలా సింపుల్గా ఫేమస్ అయినటువంటి ఇలాంటి చాక్లెట్ మౌల్డ్ అవసరం లేకుండా ఫెర్రో రోచర్ మరియు కునాఫా కాంబినేషన్స్లో చాక్లెట్ రెసిపీ అయితే చేశాను. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా బటర్లో కునాఫా వరమిసిల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏదైనా కుకీ బేస్డ్ చాక్లెట్ని హాఫ్ తీసుకొని మెల్ట్ చేసుకోండి. అలాగే డ్రై నట్స్ అయినటువంటి హజల్ నట్స్, కొద్దిగా బాదం, జీడిపప్పు, పిస్తాల్ని ఒక జిప్ లాగ్లో వేసుకొని కొద్దిగా కచ్చాబిచ్చాగా క్రష్ చేసుకోండి. బయట మార్కెట్లో ఇన్స్టాంట్గా దొరికే పిస్తా క్రీము 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. అలాగే మనం క్రష్ చేసుకున్నటువంటి డ్రై నట్స్, పిస్తా క్రీము, కునాఫా వరమిసిల్లి 3 కూడా బాగా మిక్స్ చేసుకొని ఇట్లా రౌండ్ బాల్లా చేసుకొని కొంచెం ఫ్లాట్గా మెదుపుకోండి. మధ్యలో హజల్ నట్ పెట్టుకొని రౌండ్ బాల్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన నట్ పెట్టుకొని రౌండ్ బాల్స్ కింద ఇలా ఫామ్ చేసుకోండి అన్నీ కూడా. తర్వాత మనం మెల్ట్ చేసినటువంటి చాక్లెట్లోకి కొద్దిగా వైట్ చాక్లెట్ కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ మెల్ట్ చేసుకొని ఈ రౌండ్ బాల్స్ అన్నిటిని కూడా ఈ చాక్లెట్లో డిప్ చేసుకొని ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట నుంచి 2 గంటల పాటు సెట్ అవ్వనివ్వండి చాక్లెట్ని. తర్వాత మౌల్డ్ చేశాక నచ్చిన వ్రేపర్తో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.